నమస్కారం. వెల్కమ్ టు బడి సమాచారం. టీఎస్ ఎంసెట్ 2024 నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయింది. టీఎస్ ఎంసెట్ ని ఇప్పుడు టీఎస్ ఎబ్సెట్ గా మార్చారు. తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ముందు ఎంసెట్ లో ఎం ఫర్ మెడికల్ ఉండేది. ఇప్పుడు ఎలాగూ మెడికల్ కాలేజెస్ లో ఎంబీబీఎస్ సీట్స్ ఎంసెట్ తో కాకుండా నీట్ తో అలాట్ చేస్తున్నారు కాబట్టి ఎంసెట్ లో ఎం ఫర్ మెడికల్ తీసేసి పి ఫర్ ఫార్మసీ పెట్టారు. 2024 ఎబ్సెట్ నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే టీఎస్ ఎబ్సెట్ ఎగ్జామ్ 2 స్ట్రీమ్స్ ఆర్ కేటగిరీస్ లో నిర్వహిస్తారు. ఒకటి ఇంజనీరింగ్ స్ట్రీము, ఇంకొకటి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్. మీరు ఎంసెట్ ఎగ్జామ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో ఎంచుకుంటే మీరు ఎగ్జామ్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ మీద ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ ఎంచుకుంటే బయాలజీ అంటే బాటనీ అండ్ జువాలజీ, ఇంకా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ మీద ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మామూలుగా చెప్పాలంటే ఎంపీసీ వాళ్ళకి ఇంజనీరింగ్ స్ట్రీమ్ అండ్ బైపీసీ వాళ్ళకి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్. మరి మీరు ఇంజనీరింగ్ కేటగిరీ ఎంచుకుంటే ఎబ్సెట్ లో క్వాలిఫై అయిన తర్వాత కాలేజెస్ లో మీరు ఏ కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీ ఫార్మసీ అండ్ ఫార్మాడీ అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. మరి మీరు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కేటగిరీలో ఎంచుకుంటే ఎబ్సెట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన తర్వాత కాలేజెస్ లో మీరు ఏ కోర్సెస్ లో జాయిన్ అవ్వచ్చు. బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీ ఫార్మసీ, బీటెక్ బయోటెక్నాలజీ అండ్ ఫార్మాడీ. మరి ఎంసెట్ ఎగ్జామ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చో చూద్దాం. ఆన్లైన్ లో టీఎస్ ఎబ్సెట్ అఫీషియల్ వెబ్సైట్ అయిన eapcet.tschc.ac.in లో 26th February 2024 ఉదయం 10 గంటల నుండి రిజిస్ట్రేషన్స్ అండ్ అప్లికేషన్స్ ప్రారంభం అవుతాయి. లేట్ ఫీ లేకుండా మీరు 6th April వరకు అప్లై చేసుకోవచ్చు. 6th April నుండి 9th April మధ్యలో అప్లై చేసుకుంటే మీరు 250 రూపీస్ ఎక్స్ట్రా ఫీజ్ కట్టాల్సి ఉంటుంది. 9th to 14th April మధ్య అప్లై చేసుకుంటే మీరు 500 రూపీస్ ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. 14th to 19th April మధ్య అప్లై చేసుకుంటే మీరు 2500 రూపాయలు ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. 19th April to 4th May మధ్య అప్లై చేసుకున్నట్టయితే 5000 రూపీస్ ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ 6th April లోపు అప్లై చేసుకోండి. ఒకసారి ఎగ్జామ్ ఫీకి సంబంధించిన వివరాలు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ ఆర్ పిహెచ్సి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఏదైనా ఒక స్ట్రీమ్ కి అప్లై చేసుకుంటే 500 రూపీస్ ఎగ్జామ్ ఫీ కట్టాల్సి ఉంటుంది. లేదు 2 స్ట్రీమ్లకి అప్లై చేసుకున్నట్టయితే 1000 రూపీస్ ఎగ్జామ్ ఫీ కట్టాల్సి ఉంటుంది. బీసీఓసీ వాళ్ళు ఏదైనా ఒక స్ట్రీమ్ కి సంబంధించిన ఎగ్జామ్ కి అప్లై చేసుకుంటే 900 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. లేదు 2 స్ట్రీమ్ కి అప్లై చేసుకుంటే 1800 రూపీస్ ఎగ్జామ్ ఫీ కట్టాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి మే 9వ తారీఖు మరియు 10వ తారీఖుల్లో 2 షిఫ్ట్ల చొప్పున ఎగ్జామ్ జరుగుతుంది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ వారికి మే 11 and 12 తారీఖుల్లో 11 నాడు 2 షిఫ్ట్లు, 12 నాడు ఒక షిఫ్ట్ లో ఎగ్జామ్ జరుగుతుంది. మార్నింగ్ షిఫ్ట్ అంటే ఫోర్నూన్ షిఫ్ట్ ఎఫ్ఎన్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అంటే ఏఎన్ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. కరోనా కారణంగా గత సంవత్సరాలలో ఇంటర్లో సిలబస్ కట్ చేశారు. అలాగే ఎంసెట్ లో కూడా సిలబస్ కట్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఇంజనీరింగ్ ఇంకా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ 2 స్ట్రీమ్ల వాళ్ళకి ఇంటర్ కి సంబంధించిన పూర్తి 100% సిలబస్ తో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎవరైతే గ్యాప్ తీసుకుని ఎబ్సెట్ రాస్తున్నారో వారికి కూడా పూర్తి 100% సిలబస్ ఉంటుంది. సిలబస్ కాపీస్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూసుకోండి. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్. అందరికీ ఎగ్జామ్ కి 3 గంటల టైం అయితే ఉంటుంది. ఎగ్జామ్ లో మొత్తం 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి ఈ 160 క్వశ్చన్స్ లో 80 క్వశ్చన్స్ మ్యాథ్స్ నుంచి ఉంటాయి, 40 క్వశ్చన్స్ ఫిజిక్స్ అండ్ 40 క్వశ్చన్స్ కెమిస్ట్రీ నుంచి ఉంటాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళకి ఎగ్జామ్ లో 160 క్వశ్చన్స్ ఉంటాయి. 160 లో 80 క్వశ్చన్స్ బాటనీ అండ్ జువాలజీ నుంచి ఉంటాయి అండ్ 40 క్వశ్చన్స్ ఫిజిక్స్, 40 క్వశ్చన్స్ కెమిస్ట్రీ నుంచి ఉంటాయి. 2 స్ట్రీమ్ వాళ్ళకి అన్ని క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ రూపంలో ఉంటాయి. అంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టైప్ లో అన్నమాట. ఒక్కో క్వశ్చన్ కి 1 మార్క్ అయితే ఉంటుంది. మోడల్ పేపర్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసుకోండి. నెక్స్ట్ నార్మలైజేషన్. ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్ 2 days 4 షిఫ్ట్స్ లో జరుగుతుంది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్ 2 days 3 షిఫ్ట్స్ లో జరుగుతుంది. దీంట్లో ఒక షిఫ్ట్ పేపర్ ఇంకో షిఫ్ట్ పేపర్ కంటే ఈజీ ఆర్ హార్డ్ వచ్చినట్టయితే ఈజీగా వచ్చిన సెషన్ లో ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారో వారికి కొన్ని మార్క్స్ కట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ హార్డ్ గా వచ్చిన సెషన్ లో ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి కొన్ని మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. ఇలా మార్క్స్ లో అడిషన్లు అండ్ సబ్ట్రాక్షన్లు చేసే ప్రాసెస్ ని నార్మలైజేషన్ అంటారు. చాలా సెషన్లు ఉండడం వల్ల ఏ ఒక్క స్టూడెంట్ కూడా అన్యాయం జరగొద్దని ఇలా చేస్తారు. స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తే వచ్చిన మార్క్స్ ని నార్మలైజ్ చేస్తే వచ్చిన మార్క్స్ ని నార్మలైజ్డ్ మార్క్స్ అంటారు. కరోనాకి ముందు
ముందు స్టూడెంట్స్ యొక్క ఇంటర్ మార్క్స్ అండ్ ఎంసెట్ లో నార్మలైజ్డ్ మార్క్స్ ని బట్టి ర్యాంక్ ఇచ్చేవాళ్ళు. కానీ 2024 ఎబ్సెట్ లో ఓన్లీ ఎబ్సెట్ లోనే నార్మలైజ్డ్ మార్క్స్ ని బట్టి మాత్రమే ర్యాంక్ ఇస్తారు. ఇందులో ఇంటర్ మార్క్స్ కి సంబంధం లేదు. దీన్ని 25% ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ అంటారు. ఇప్పుడు ఈ 25% వెయిటేజ్ లేదు. అండ్ ఈ వీడియో ఇంతే. ఒక నిమిషం, అన్ని ఇంపార్టెంట్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చూసుకోండి. ఇంకా వీడియో డీటెయిల్ గా కావాలి అంటే మీ స్క్రీన్ మీద ఉన్న వీడియోని క్లిక్ చేయండి.